బ్రేకింగ్ న్యూస్, రష్యాపై ఉక్రెయిన్ వరుస డ్రోన్ దాడులను చేస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ని అంతమొందించడమే లక్ష్యంగా వరుస దాడులు చేస్తోంది ఉక్రెయిన్. ఒక 4 రోజుల క్రితం మనం చూసాం, రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రయాణిస్తున్న ఎయిర్ కాన్వాయ్ ని టార్గెట్ గా చేసుకుని డ్రోన్లను ప్రయోగించింది ఉక్రెయిన్. ఆ తర్వాత వందల కొద్ది డ్రోన్లను, పదుల సంఖ్యలో మిసైల్స్ ను ప్రయోగించి ఉక్రెయిన్ నగరాలను విధ్వంసం సృష్టించింది రష్యా. దానికి ప్రతీకారంగా ఇప్పుడు మళ్ళీ ఉక్రెయిన్ రష్యాపై వరుస దాడులు చేస్తూ ఉంది. మన దౌత్య బృందం కూడా రష్యాలో పర్యటించేటప్పుడు, కనుమలి బృందం రష్యాలో పర్యటించేటప్పుడు కూడా పదుల సంఖ్యలో అంటే 100కు పైగా డ్రోన్లను ఉక్రెయిన్ రష్యాపై ప్రయోగించింది. ఆ తర్వాత ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పటికీ, మాట్లాడుతున్నప్పటికీ, మాటలు వినిపిస్తూ ఉన్నప్పటికీ ఇరు దేశాలు కూడా వందల సంఖ్యలో డ్రోన్లను ఒక దేశం పైకి మరొక దేశం ప్రయోగిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు రష్యాపై ఉక్రెయిన్ వరుసగా డ్రోన్లను ప్రయోగిస్తోంది. దీంతో మాస్కోలో ఎయిర్పోర్ట్లు కూడా మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. మాస్కోలోని 6 వేర్వేరు ప్రాంతాలపైకి ఏకంగా ఎన్ని డ్రోన్లను ప్రయోగించిందో తెలుసా? ఉక్రెయిన్ ఏకంగా 112 డ్రోన్లను ప్రయోగించింది. ఉక్రెయిన్ డ్రోన్లన్నింటినీ కూడా రష్యా నేల కొలుస్తోంది. రష్యా దగ్గర అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఉంది. అదిగో ఆర్టీవీ స్క్రీన్ పైన ఇప్పుడు మీరు చూస్తున్నదే ఉక్రెయిన్ రష్యా భూభాగంపైకి, రష్యాపైకి ప్రయోగిస్తున్నటువంటి డ్రోన్లు. ఆ ఎర్రటి రంగులో ఏరో మార్కులో కనిపిస్తున్నవన్నీ కూడా డ్రోన్లకు సంబంధించిన చిత్రాలు. అన్ని డ్రోన్లను వరుసగా ప్రయోగించింది. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు రష్యా ఉక్రెయిన్ పై ప్రయోగించిన డ్రోన్ల దాడిలో ధ్వంసమైనటువంటి అపార్ట్మెంట్లను, బిల్డింగ్లను మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ 2 దేశాలు కూడా ఎక్కడ కాల్పుల విరమణకు పాటించడం లేదు. ఈ దాడుల్లో ఉక్రెయిన్లో ఇప్పటికీ పదుల సంఖ్యలో జనాలు చనిపోతూ ఉన్నారు. ఉక్రెయిన్ కూడా ఎక్కడ తగ్గడం లేదు. రష్యాపైకి డ్రోన్లను ప్రయోగిస్తూనే ఉంది. రష్యా మాత్రం ఆ డ్రోన్లను నేల కూలుస్తూనే ఉంది. ఉక్రెయిన్ డ్రోన్లను రష్యా ఆర్మీ నేల కూల్చింది. ఎక్కడెక్కడ ఈ డ్రోన్లు నేల కూల్చిందో ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను. బ్రయాన్స్క్ ప్రాంతంలో ఏకంగా 59 డ్రోన్లను ప్రయోగించింది ఉక్రెయిన్. ఆ డ్రోన్లన్నింటినీ కూడా బ్రయాన్స్క్ ప్రాంతంలో 59 డ్రోన్లను కూల్చివేశారు. ఇదిగో చూడండి ఒక్కసారి, ధ్వంసమైన ఆ భవనాన్ని కూడా మీరు చూడొచ్చు. అందులో చిక్కుకున్న వాళ్లను రెస్క్యూ సిబ్బంది జాగ్రత్తగా కిందకు దించి వాళ్ళని రక్షిస్తున్న దృశ్యాలు, ఉక్రెయిన్ దృశ్యాలు ఇవి. ఉక్రెయిన్ పైకి రష్యా ప్రయోగించిన డ్రోన్ల దృశ్యాలు. తాత్కాలిక వైద్య శిబిరాలలో అక్కడి ప్రజలకు వైద్య సహాయాన్ని అందిస్తున్నటువంటి దృశ్యాలు కూడా ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. బ్రయాన్స్క్ ప్రాంతంలో 59 డ్రోన్లను కూల్చివేశారు. కుర్స్క్, టులా తదితర ప్రాంతాల్లో కూడా డ్రోన్లను కూల్చివేశారు. ఈ డ్రోన్లన్నిటినీ కూడా ఉక్రెయిన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ ని టార్గెట్ గా చేసుకుని ప్రయోగిస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ అంతమొందించే లక్ష్యంగానే ఈ డ్రోన్లను ప్రయోగిస్తోందని రష్యా అంటోంది. మా అధ్యక్షుడిని చంపాలి అని డ్రోన్లను ప్రయోగిస్తే మేము చూస్తూ కూర్చుంటామా అని రష్యా అంటోంది. అందుకే ఉక్రెయిన్ పైకి రష్యా కూడా వందల సంఖ్యలో డ్రోన్లను ప్రయోగిస్తోంది. ఇటు రష్యా ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్లన్నింటినీ కూడా సమర్థవంతంగా తిప్పికొడుతుంది. రష్యా దగ్గర ఇప్పటికే అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఉన్నాయి. మొన్న మనకి పాకిస్తాన్కి మధ్య జరిగిన సైనిక దాడుల్లో పాకిస్తాన్ మనపైకి ప్రయోగించిన డ్రోన్లను, మిసైల్స్ని కూడా మనం S-400తో కూల్చేసాం. అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థది. ఆ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా మనం రష్యాతో కలిపి తయారు చేసినటువంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. రష్యా దగ్గర అంతకంటే అధునాతన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఉన్నాయి. వాటితో ఈ ఉక్రెయిన్ ప్రయోగిస్తున్న డ్రోన్లను, మిసైల్స్ని సమర్థవంతంగా తిప్పికొడుతూ వాటిని నేల కూలుస్తున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది 4 రోజుల క్రితం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెళుతున్న కాన్వాయ్ పైకి ప్రయోగించిన డ్రోన్ ని కూల్చేస్తున్న దృశ్యాలు. ఇప్పుడు తాజాగా రష్యా పైకి ఉక్రెయిన్ పదుల సంఖ్యలో ఏకంగా 112కు పైగా డ్రోన్లను ప్రయోగించింది. అదిగో చూడండి ఒకసారి, అదిగో డ్రోన్ వస్తుంది, మధ్యలో పేల్చేశారు. చూసారు అక్కడ డ్రోన్ వస్తుంది, ఆ డ్రోన్ ని మధ్యలోనే పేల్చేశారు. రష్యా చాలా సమర్థవంతంగా డ్రోన్లన్నింటినీ కూడా తిప్పి కొడుతూ ఉంది. రష్యా ఉక్రెయిన్ మధ్య ఈ వాతావరణాన్ని తగ్గించాలని అమెరికా ప్రయత్నం చేస్తున్నప్పటికీ 2 దేశాలు కూడా ఎక్కడ ఈ డ్రోన్ల ప్రయోగంలో, ఎయిర్ స్ట్రైక్స్లో ఎక్కడ కూడా వెనక్కు తగ్గడం లేదు. ఉక్రెయిన్లో పదుల సంఖ్యలో భవనాలు నాశనం అవుతున్నాయి. పదుల సంఖ్యలో సాధారణ పౌరులు కూడా చనిపోతున్నారు. అదే సమయంలో ఒక్కొక్కటిగా ఉక్రెయిన్కు సంబంధించిన గ్రామాలను కూడా రష్యా ఆక్రమించుకుంటూ వస్తుంది. ఒక్కొక్క గ్రామాలను ఆక్రమించుకుంటూ రష్యా సైనికులు ముందుకు వెళ్తూ ఉన్నారు. రష్యన్ ఉక్రెయిన్
రష్యా ఉక్రెయిన్ మధ్య తాజా యుద్ధ పరిస్థితిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సచిన్ అందిస్తారు. సచిన్, కాల్పుల విరమణ దిశగా ముందుకు వెళ్ళాలి అనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ ఒక దేశం మరొక దేశంపై ఏకంగా పదుల సంఖ్యలో, అంటే ప్రతి దాడిలోనూ 100కు తక్కువ కాకుండా డ్రోన్లను ప్రయోగించుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు రష్యాలో తాజా పరిస్థితి ఏంటి? ఉక్రెయిన్ ప్రయోగించిన ఈ 112 డ్రోన్ల ప్రభావం రష్యాలో ఎలా ఉంది? రోహిత్, ఇక్కడ మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతోందా? మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతున్న ప్రశ్నను మాత్రం రైజ్ చేస్తోంది. ఇది నేనంటున్న మాట కాదు, సాక్షాత్ ఆ దేశ మాజీ ప్రధాని, రష్యా మాజీ ప్రధాని చెప్పిన మాట ఇది. ఎందుకంటే ఈ డ్రోన్ అటాక్స్ మరి ముఖ్యంగా 2-3 రోజులుగా ఈ డ్రోన్ అటాక్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఒక మాట వినిపించడం జరుగుతుంది. ఎందుకంటే వందలాది డ్రోన్స్ అటాక్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇంకా 900 డ్రోన్లు నిన్న కాక ముందు అటాక్ చేసిన తర్వాత ఈ రోజు 100కు పైగా డ్రోన్స్ అటాక్ కి సంబంధించి మాట్లాడుతున్న సందర్భం. సో ఈ సినారియోలోనే ఇప్పుడు మాట్లాడుతున్న పక్షంలో ఇక్కడ మాస్కోకి సంబంధించి ఒక కీలకమైన ఎయిర్పోర్ట్ ని టార్గెట్ చేసినట్టుగా ప్రస్తుతం అంతోంది. మాస్కోకి సంబంధించి అలాగే జుకోవ్స్కీ, ఈ 2 ఎయిర్పోర్ట్లను కూడా టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించి డైవర్షన్స్ కి వెళ్తున్న పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. దాంతో పాటు లేకపోతే అక్కడ దాడి చేసిన పక్షంలోనే ప్రతిదాడి చేస్తున్నామంటే చెప్తున్న పరిస్థితి ఉంది. పైగా మనం ఉపయోగించిన పరిస్థితి ఉంటే, సో ఈ సినారియోలో అంటే ఒక పక్క 900 డ్రోన్లు ప్రయోగించిందంటే చర్చ జరుగుతుంది. మరొక 100 డ్రోన్లు నిన్న కాక మన 2 రోజుల వ్యవధిలోనే 100 డ్రోన్లు టార్గెట్ చేశారు. ఈ రోజు మీరందరిగా కొద్ది గంటల క్రితం ఇటు యుక్రెయిన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ కి సంబంధించిన కామెంట్ మీద దాడి జరిగిందని మాట్లాడుతున్న సందర్భంలో ఈ వరుస సినారియోలు చూస్తూ ఉంటే కనుక ఇది ఈ కాన్ఫ్లిక్ట్ కి సంబంధించి కొత్త టర్న్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకు నేను మాట అంటున్నానంటే, డొనాల్డ్ ట్రంప్ నిన్న కాక మొన్న కొద్ది గంటల క్రితం ఆయన ఒక అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. రష్యా యుక్రెయిన్ కి సంబంధించి మాట్లాడుతున్న సందర్భంలో రష్యాని ఒక మాట అన్నాడు, యూఆర్ ప్లేయింగ్ విత్ ఫైర్, అంటే నువ్వు నిప్పుతో చెలగాట మాడుతున్నావు అంటూ పుతిన్ ని ఉద్దేశించి అనడం అసలు ఏం జరుగుతుందనేది, అంటే ఇక్కడ మళ్ళీ దీన్ని రచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందా? యుక్రెయిన్ దాడులు చేయడం, యుక్రెయిన్ డ్రోన్ దాడులు పెంచడం, దాంతో పాటు డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి రష్యా మాట్లాడతాడు. ఎందుకంటే రష్యాకి అమెరికాకి పడి సాగదు కాబట్టి అటువంటి సందర్భంలో అన్నాడంటే ఓకే. బట్ కొద్ది రోజుల క్రితం ఇదే వ్యక్తి రష్యాకి యుక్రెయిన్ కి సంధి కుదిర్చే ప్రయత్నం చేశాడు. రియాక్ట్ అయింది. మరి ముఖ్యంగా రష్యాకి సంబంధించిన మాజీ ప్రధానుడు సైతం రియాక్ట్ అయ్యి నిప్పుతో చెలగాట వాడడం, ఆ ప్రమాదం సంగతి పక్కన పెట్టు, అసలు ప్రమాదం అది కాదు, అసలు ప్రమాదం ఇది 3వ ప్రపంచ యుద్ధాన్ని చూసుకోని చెప్పి ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇవ్వడం. అంటే ఇటు రష్యాలో కూడా పుతిన్ కి మద్దతు పెరుగుతున్న పరిస్థితి ఉంది. సో యుక్రెయిన్ కి సంబంధించి డ్రోన్ అటాక్స్ కి తీవ్రతరం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో ఈ కాంటెక్స్ట్ లో ఈ రోజు జరుగుతున్న వరుస దాడులు కావచ్చు, ఇంకా 100 సంబంధించి కావచ్చు, అప్రోచ్ అక్కడ వాళ్ళ ఇంటర్సెప్టర్స్ పనిచేస్తున్నాయి. దాంతో పాటు వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఆ స్థాయిలోనే స్ట్రాంగ్ గా ఉంది. అలా చెప్పి యుక్రెయిన్ కి సంబంధించి వీక్ గా ఉందంటే యుక్రెయిన్ ఎక్కడి నుంచి వస్తా ఉంది. ఇన్నాళ్ళు కొద్ది రోజుల క్రితం వరకు కూడా సంధి కుదుర్చుకున్న ప్రయత్నాలు ఉన్నాయి. యుక్రెయిన్ ఒక్కసారిగా ఆయుధ సంపద ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఒక్కసారిగా డ్రోన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మారాయి గ్లోబల్ లెవెల్లో. సో ఇప్పుడు రష్యా మీద అటాక్ కి సంబంధించి మాట్లాడుతున్న సందర్భంలో ఆ రష్యన్ అథారిటీస్ కూడా చెప్పడం జరుగుతోంది. మరి ముఖ్యంగా సందర్భంలో ఒకసారి మళ్ళీ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే వ్లాదిమిర్ జెలెన్స్కీ బుధవారం ఆయన అంటే ఈ రోజు దాంతో పాటు అక్కడ జర్మన్ ఛాన్సలర్ తో పాటు ఆయన పర్యటనలో వెళ్ళడం చాలా కీలకంగా మారింది. ఎందుకు జర్మనీ గురించి మాట్లాడుకున్న సందర్భం అంటే ఒకనొక టైంలో అమెరికా కూడా యుద్ధం జర్మనీ కాస్త జర్మనీ ఇప్పుడు రైట్ సచిన్, రష్యాపై ఉక్రెయిన్ వరుస డ్రోన్ దాడులు చేస్తోంది. అంతేకాదు రష్యాలో ఉన్న సుదూర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని లాంగ్ రేంజ్ క్షిపణులను కూడా ఉక్రెయిన్ ఉపయోగించే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే జర్మనీ ఛాన్సలర్ చెప్తూ ఉన్నారు. జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ ఉక్రెయిన్పై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నామని చెప్తున్నారు. తన ఆత్మరక్షణ కోసం ఉక్రెయిన్ రష్యాలో సుదీర్ఘ ప్రాంతాలను కూడా టార్గెట్ చేసుకోవచ్చని, రష్యాపై సుదీర్ఘ ప్రాంతాలను టార్గెట్ చేసే విషయంలో ఉక్రెయిన్పై కొన్ని ఆంక్షలు విధించాయి. అయితే ఇప్పుడు ఎటువంటి ఆంక్షలు లేవు అని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ చెబుతూ ఉన్నాయి.
మా నుంచి ఉక్రెయిన్పై ఎటువంటి అభ్యంతరాలు ఆంక్షలు లేవని, ఆత్మరక్షణ కోసం రష్యాలో ఏ ప్రాంతాన్నైనా కూడా ఉక్రెయిన్ టార్గెట్ చేయొచ్చు అని చెబుతూ ఉన్నాయి. అయితే ఆ ఆయుధాలను ఇప్పుడు ఉక్రెయిన్ ఉపయోగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే రష్యాలో ఉన్న సుదీర్ఘ ప్రాంతాలను, సుదీర్ఘ మిలిటరీ స్థావరాలను కూడా ఇప్పుడు ఉక్రెయిన్ టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే జర్మనీ దగ్గర ఉన్న కొన్ని శక్తివంతమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. వాటిని ఉక్రెయిన్కి ఇప్పుడు ఏమన్నా సప్లై చేస్తుందా లేదా? టారస్ లాంటి శక్తివంతమైనటువంటి క్షిపణులు ఉన్నాయి జర్మనీ దగ్గర, వాటిని ఇప్పుడు ఉక్రెయిన్కి ఇస్తుందా లేదా అనే విషయంలో కూడా సందిగ్ధత నెలకొంది. జర్మనీ తన దగ్గర ఉన్న అధునాతన ఆయుధాలను ఇస్తుందా అనేది. అయితే అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాలు ఉక్రెయిన్పై లాంగ్ రేంజ్ క్షిపణులను ఉపయోగించి ఆంక్షలను తొలగించడంతో ఈ ఉక్రెయిన్ ఇప్పుడు ఏం చేస్తుంది అనే విషయంపై పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇప్పటికే ఉక్రెయిన్ ఎక్కడ కూడా తగ్గడం లేదు. సుమారు 3 సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతుంది. 2002 నుంచి రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఉక్రెయిన్ ఎక్కడ తగ్గడం లేదు. రష్యా పైకి రష్యా అధ్యక్షుడిని టార్గెట్ చేసుకొని వరుసగా ఏకంగా 10ల సంఖ్యలో ఒక్కసారిగా 100 డ్రోన్లను ప్రయోగిస్తూ ఉంది. రష్యా కూడా ఉక్రెయిన్పై అవే డ్రోన్లను ప్రయోగిస్తుంది, అదేవిధంగా మిసైల్స్ను ప్రయోగిస్తుంది, 100ల కొద్ది మిసైల్స్, డ్రోన్లను ప్రయోగిస్తుంది. ఇప్పుడు తాజాగా రష్యాపైకి ఉక్రెయిన్ ఏకంగా 112 డ్రోన్లను ప్రయోగించింది. మాస్కోలో ఎయిర్పోర్ట్లు కూడా ఈ దెబ్బతో మూసివేయాల్సి వచ్చింది. మాస్కోలో 6 వేరు ప్రాంతాలపై 112 డ్రోన్లతో దాడికి దిగింది ఉక్రెయిన్. ఆ డ్రోన్లన్నింటినీ కూడా రష్యా నేలకూల్చింది. ఏకంగా బయాన్స్ ప్రాంతంలోనే 59 డ్రోన్లను నేలకూల్చింది. కుర్క్స్, టులా తదితర ప్రాంతాల్లో డ్రోన్లను కూడా కూల్చివేసింది. ఇప్పుడు జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా లాంటి దేశాలు మీ స్వీయ రక్షణ కోసం ఎటువంటి ఆంక్షలు లేవు అని చెబుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ ఇంకా ఎటువంటి దాడులకు పాల్పడుతుందో, అది ఎటువంటి యుద్ధానికి దారితీస్తుందో అనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది. ఒకవేళ ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. షుగర్ పేషెంట్స్ చపాతీ, రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్.